హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆసమ్ ఫుడ్స్. ఈరోజు మనం స్వీట్ రెసిపీ డబుల్ కా మిఠాయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బ్రెడ్ ప్యాకెట్ని తీసుకొని అందులో ఉన్న బ్రెడ్ స్లైసెస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ని పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి లేనట్లయితే ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం ఇందాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రెడ్ స్లైసెస్ని మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు కొంచెం వేగాయి, ఇంకా కొంచెం వేగేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. బ్రెడ్ స్లైసెస్ ఎంత క్రిస్పీగా అయితే స్వీట్ అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ కొంచెం క్రిస్పీగా అయ్యాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బౌల్ని స్టవ్ పైన పెట్టేసుకొని 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న వాటరు మీరు డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు అందులోకి 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ అంతా కరిగే వరకు మిక్స్ చేస్తూ స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇప్పుడు మరుగుతున్న షుగర్ సిరప్లోకి 2 యాలకులను నలగొట్టుకొని వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందాక పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఈ షుగర్ సిరప్లో వేసి కలుపుకోవాలి. వాటర్ మొత్తం కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. స్టవ్ని ఫుల్ ఫ్లేమ్లోనే ఉంచాలి. ఇలా మిక్స్ చేస్తున్న ఒక 5 to 7 మినిట్స్కి కొంచెం దగ్గరగా వస్తుంది. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ఒక 1.5 కప్పు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అలానే మిక్స్ చేస్తూ ఉండాలి. మళ్ళీ కాసేపు ఒక 5 మినిట్స్కి దగ్గరగా వస్తుంది. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక 5 to 6 బాదంని ఇలా నలగొట్టుకొని మళ్ళీ ఒక బౌల్లోకి ఒక 2 చుక్కలు నెయ్యి యాడ్ చేసుకొని అందులో ఈ బాదం ఇంకా ఏమైనా సీడ్స్ కానీ ఏమైనా నట్స్ కానీ ఉంటే వేసుకోవచ్చు. నేను పంకిన్ సీడ్స్ వేసుకున్నాను. మా ఇంట్లో బాదం తక్కువ ఉండే, అందుకే నేను పంకిన్ సీడ్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఆ నట్స్ని ఈ డబుల్ కా మిఠాయిలోకి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ స్వీట్ రెసిపీ డబుల్ కా మిఠాయి రెడీ అయింది. మీరు కూడా ఇలానే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.